తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా జగిత్యాల నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతల వ్యవహారం, తన విషయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు అనే విషయం చర్చానీయాంశం కాగా, ఆ పార్టీలో జీవన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. నలభై రెండేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కొద్ది రోజులుగా సంఘర్షణకు గురి అవుతున్నట్టు తెలుస్తోంది. న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ చిన్న వయసులోని రాజకీయ అరంగేట్రం చేసిన జీవన్ రెడ్డి మలయాళ సమితి అధ్యక్షుడిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 4 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూసిన ఆయన జగిత్యాల జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఓటమి పాలవడం, ఆయనపై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో ఉన్న 40 ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెప్పాలనుకుంటున్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఫలితాలు ఎలా ఉంటాయి, తనను నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందా లేదా అనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. లో టీడీపీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన జీవన్ రెడ్డి ఎన్టీఆర్ కేబినెట్లో ఆబ్కారీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడిందనే కారణంతో ఆ పార్టీని వీడి 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 11 సార్లు పోటీ చేసి 6 సార్లు ఓడిపోగా 5 సార్లు విజయం సాధించారు. వైఎస్ఆర్ కేబినెట్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆదేశాల మేరకు కరీంనగర్ ఎంపీగా కేసీఆర్పై 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలుపొంది శాసన మండలిలో కాంగ్రెస్ నుంచి ఏకైక సభ్యుడిగా నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డి ఓటమి పాలు కాగా, రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ జెండా మోస్తూ తిరిగిన జీవన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పార్టీకి దూరమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అందరూ 10 గంటల వరకు బండారు గార్డెన్ అదే అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చివరి జిల్లా రాబోతుంది కాబట్టి 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలంటే కూడా కొంత బాధ అనిపిస్తుంది. అసలు సమస్య పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర లేదు. రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏమీ పొందగలుగుతా ఊహించలేనని చెప్పంటున్నాను. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వహిషంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందట. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడినట్టు ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకుంటాను. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ పెద్దలు పార్టీని వీడవద్దు అంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుచ్చగించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ తన నిర్ణయంలో ఎలాంటి మార్పు రాదని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సైతం ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్రెడ్డి జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. నాకు తండ్రి లాంటి వాడు. 2023 ఎన్నికలు ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడం, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. వారిని వదలదలుచుకోలేదు, వాటిలోనే కొనసాగాల్సిందిగా కోరడం జరిగింది. ఉన్నాయి రకరకాల కారణాలు, మీకు తెలియని కారణాలు ఏం లేవు. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నాను. మా తరానికి చెందినటువంటి రాజకీయ నాయకులకు జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆదర్శం. కాంగ్రెస్లోనే ఉండాలని, భిన్నాభిప్రాయాలకు పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాము. జీవన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అధినాయకత్వానికి అపారమైనటువంటి గౌరవం ఉన్నది. మీ అందరి ద్వారా, అంటే మేము చెప్తున్నారు, అభిమానులు చెప్తేనే జీవన్ రెడ్డి గారు ఎవరి కోసమైతే రాజకీయాలలో ఉన్నారో ఆ అభిమానులు చెప్తేనే వారు వింటారు. కాబట్టి మీ అందరి ద్వారా నేను వారిని కోరేది కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అయితే జీవన్ రెడ్డి ఈ నెల 25న నిర్వహించే మీడియా సమావేశంలో
తన నిర్ణయాన్ని తెలియజేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తే రాబోయే రోజుల్లో ఆయన భవితవ్యం ఎలా ఉండబోతోందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.